జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడికి నిరసనగా శ్రీ చైతన్య కాలేజ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. చైతన్య కాలేజ్ యాజమాన్యం ఆధ్వర్యంలో టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థులు కూకట్పల్లి మెట్రో స్టేషన్ నుంచి మియాపూర్ వైపు 4.5 కిలోమీటర్ల భారీ ర్యాలీ చేపట్టారు. పర్యాటకులపై తీవ్రవాదులు జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. కులమతాలకు అతీతంగా ఉన్న దేశంలో ఈ దాడి జరగడం దారుణమన్నారు. మతం పేరు అడిగి హిందువులను కాల్చి చంపడం దేశం మొత్తాన్ని కలిసివేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రదాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మొన్న 22వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి సడన్ గా కాశ్మీర్ లోని పహల్గాం ఏరియాలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ ఈ రోజు శ్రీ చైతన్య విద్యా సంస్థల్లోని విద్యార్థులు, అధ్యాపకేతర సిబ్బంది మరియు అడ్మినిస్ట్రేటర్స్ అందరూ కూడా ఈ దాడిని ఖండిస్తూ ఇవాళ మేము మౌన ప్రదర్శనతో కొవ్వొత్తుల ర్యాలీ చేయడం జరుగుతుంది. ఇది చాలా అత్యంత హీనమైన చర్య. ఇది చాలా బాధాకరం. ఈ భారతదేశంలో, ఈ సువిశాల భారతదేశంలో, ఈ ప్రజాస్వామ్య భారతదేశంలో కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్స్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరం అన్యోన్యంగా కలిసిమెలిసి పనిచేస్తూ చక్కగా హ్యాపీగా జరుగుతున్న జీవనయానంలో పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులు మరి ఎందుకు చేస్తున్నారో ఏంటో, ఈ ప్రపంచంలో ఉన్న అన్నిటికన్నా హిందూ దేశం, పెద్ద దేశంలో భారతదేశం ప్రశాంతంగా బతుకుతున్న దేశం, కుల మతాలకి అతీతంగా కలిసిమెలిసి అలాయ్ బలాయ్ అని చెప్పి చేసుకుంటూ అన్యోన్యంగా బతుకుతున్న, అన్నదమ్ముల్లాగా బతుకుతున్న దేశంలో ఒక పర్టికులర్ గా ఒక మతానికి చెందిన వ్యక్తులు కొందరు వ్యక్తులు ఒక రకమైన శాడిజం తోటి ఈ విధమైన ప్రేరేపితలని ఈ విధంగా హిందూ సామ్రాజ్యం, హిందూ దేశంలో భారతదేశం అన్నిటికన్నా పెద్ద హిందూ దేశం, అతి కొద్ది మంది హిందువులు ఉన్న దేశంలో అత్యంత పెద్ద భారతదేశాన్ని కావాలని ఎప్పుడు కవ్విస్తూ, కావాలని ఎప్పుడు రకరకాలైన విషయాల్లో ఇబ్బందులు పెడుతూ కావాలని ఈ విధంగా ఎందుకు చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. మొన్న 22వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి